గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైం. అన్ని జిల్లాల్లో రిపోర్టర్లందరూ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రిపోర్టర్స్ అక్కడ విషయాలు చెప్పడానికి మనకి ఈ రోజు ముఖ్యంగా మనం ఫస్ట్ నల్గొండ ప్రతినిధి దగ్గరికి వెళ్దాం, కిరణ్ దగ్గరికి. కిరణ్ లైవ్ డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిరణ్, గుడ్ ఈవినింగ్. చెప్పండి, సూర్యాపేట జిల్లాలో అడ్వకేట్ యుగేందర్ కారుపై అయితే దాడి చేసినట్టుగా తెలుస్తుంది. అఖిలపక్ష సమావేశానికి హాజరై తిరిగి వస్తుండగా ఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే అఖిలపక్ష సమావేశానికి వెళ్ళి వస్తుండగా ఇదే సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున దాడికి పాల్పడినట్టుగా మనకు కీలకమైన సమాచారం అయితే ఉంది. సభలో పాల్గొని వస్తున్నప్పుడు కొంతమంది దుండగులు అయితే కారుపై దాడి చేసినట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపై సమాచారం ఏంటి? కొద్దిసేపటి క్రితమే సూర్యాపేట నియోజకవర్గంలోని తిరుమలగిరి మండల కేంద్రం వద్ద అడ్వకేట్ ఇద్దరి పైన కొద్దిసేపటి క్రితమే గుర్తు తెలియని వ్యక్తులు దుండగులు దాడి చేయడం జరిగింది. అయితే నిన్న తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ తిరుమలగిరిలోని మండల కేంద్రానికి సంబంధించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఎమ్మెల్యే గాదర్ కిషోర్ మాట్లాడుతూ టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అదే విధంగా ఎంఆర్పిఎస్ కొడుకులు దళిత బంధు తీసుకున్నప్పటికీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారని, బీజేపీ, కాంగ్రెస్, ఎంఆర్పిఎస్ నాయకులందరూ కూడా మేము తగిన ప్రోత్సాహం ఇచ్చామని, దళిత బంధు కూడా అందజేశామని, తిరుమలగిరి మండల కేంద్ర పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఈ యొక్క తిరుమలగిరి కేంద్రాన్ని ఇచ్చాడో ఆ యొక్క తిరుమలగిరి మండల కేంద్రంలో చాలా మందికి ఈ యొక్క దళిత బంధు ఇచ్చామని, ఇందులో కాంగ్రెస్, బీజేపీ కొడుకులతో పాటు ఎంఆర్పిఎస్ కొడుకులు కూడా దళిత బంధు పథకాన్ని తీసుకొని ప్రభుత్వంపై విమర్శలు అన్నది పెద్ద దుమారం లేచింది. అయితే ఈ యొక్క వ్యాఖ్యలను తప్పుపట్టినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులకు అన్ని పార్టీలకు చెందినటువంటి అఖిలపక్ష నాయకులు ఈ రోజు తిరుమలగిరి మండల కేంద్రంలో అఖిల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అఖిలపక్ష సమావేశంలో అడ్వకేట్లందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క గాదర్ కిషోర్ వ్యాఖ్యలను ఖండిస్తూ వెంటనే క్షమాపణ చెప్పాలని ఈ నెల 24వ తేదీలోపు తిరుమలగిరిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద క్షమాపణ చెప్పకపోతే నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కు వ్యతిరేకంగా ఎంఆర్పిఎస్ నాయకులందరూ కూడా ఉద్యమం చేపడతారని కూడా హెచ్చరించడం జరిగింది. అయితే ఒక అఖిలపక్ష సమావేశంలో పాల్గొని తిరుమలగిరి నుంచి బయలుదేరినటువంటి అడ్వకేట్ యుగేందర్ పైన కొంతమంది గుర్తు తెలియని దుండగులు అతని వాహనంపై దాడి చేసి అతన్ని తీవ్రంగా కొట్టడం జరిగింది. అయితే వెంటనే అక్కడ ఉన్న కొంతమంది నాయకులు అతని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే అతను తీవ్ర గాయాల పాలైనప్పటికీ ఎలాంటి ప్రమాదం అయితే లేదని డాక్టర్లు చెప్పడం జరిగింది. వెన్నెల రైట్. అలాగే కిరణ్, ఈ కిషోర్ కి అలాగే యుగేందర్ కి గతంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే కేవలం ఇటువంటి సందర్భంలోనే ఈ గొడవ పెట్టుకున్నారా? ఈ సందర్భాన్ని అనుసరించే ఇంత పెద్ద ఎత్తున దాడి చేసిన సంఘటన అయితే మనం అనుకోవచ్చా? అయితే కేవలం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అందరినీ కలుపుకొని పోవాలని, ప్రజలతో మమేకం కావాలని అన్ని మండల నియోజకవర్గ కేంద్రాల్లో ఆత్మీయ సమ్మేళనాలు, కుల మీటింగ్లు పెట్టి ప్రజలకు చేరువ కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిన్న సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండల కేంద్రంలో అక్కడ లోకల్ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశంలోనే ఆయన ప్రసంగిస్తూ బీజేపీ, కాంగ్రెస్, ఎంఆర్పిఎస్ కొడుకుల్లారా అందరూ కూడా దళిత బంధు పథకం లబ్ధి పొంది మాపై విమర్శలు చేశారనే ఒక కామెంట్ చేయడం జరిగింది. అయితే ఎవరైతే ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారో ఎంఆర్పిఎస్ మాదిగ సమాజంతో పాటు మా అందరినీ కూడా కొడుకుల్లారా అని సంబోధిస్తాడా అని ఈ యొక్క వ్యాఖ్యలపైన ఈ రోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించి గాదర్ కిషోర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ యొక్క అఖిలపక్ష సమావేశం ముగిసిన వెంటనే అతను తిరుగు ప్రయాణంలో తిరుమలగిరి దగ్గర క్రాస్ రోడ్ వద్ద అతని పైన గుర్తు తెలియని దుండగులు దాడి చేయడం. అయితే ఒక దాడి టిఆర్ఎస్ నాయకుల పని కూడా అక్కడ ఉన్నటువంటి అఖిలపక్ష నాయకులు కూడా హెచ్చరిస్తున్నప్పటికీ ఎవరనేది గుర్తించలేదు. పోలీసులు ప్రాణంగా దర్యాప్తు చేస్తున్నారు. వెన్నెల మొత్తానికైతే సూర్యాపేట జిల్లాలో అడ్వకేట్ యుగేందర్ కారుపై దాడి జరిగిన సంఘటన అయితే మనం చూస్తున్నాం. అనంతరంలో కారును అడ్డుకొని కొంతమంది వ్యక్తులు అయితే దాడికి పాల్పడ్డ సంఘటన మనం చూస్తున్నాం. అలాగే ఇతను అఖిలపక్ష సమావేశానికి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. తుంగతుర్తి సభలో గాదరి కిషోర్ వ్యాఖ్యలకు నిరసనగా సమావేశం అయితే ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తిరిగి వెళ్లి వస్తుండగానే యుగేందర్ కారుపై అయితే పెద్ద ఎత్తున దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఇతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ఘటన అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ దాడికి సంబంధించి ఎవరు ఇంత పెద్ద ఎత్తున దాడి చేశారు అంటే సమావేశం నుంచి తిరిగి వస్తున్నప్పుడే ఇటువంటి దాడి సంఘటన జరిగింది కాబట్టి దీని వెనుక ఎవరున్నారు అని పోలీసులు అయితే దీన్ని పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికి ఇతనికైతే ప్రమాదం తప్పి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించిన సంఘటన అయితే మనం చూస్తూ ఉన్నాం.
నెక్స్ట్ మనం మా హైదరాబాద్ ప్రతినిధి రాజు దగ్గరికి వెళ్దాం. రాజు చెప్పండి, ఏదైతే కేంద్ర ప్రభుత్వం 2000 నోట్లను ఉపసంహరించుకున్నట్టుగా అయితే ఒక కీలక ప్రకటన చేసింది. దాదాపు 2000 నోట్ల జారీ ఆపాలని కూడా బ్యాంకులకి నోటీసులు పంపించింది, ఆదేశించింది. 2016 నవంబర్లో ఏదైతే పెద్ద నోట్ల రద్దుని మోదీ ప్రభుత్వం ఆఫ్ చేసిందో ఆ తర్వాత నుంచి 2000 నోటు ఎక్కువగా చలామణిలోకి వచ్చింది. ఇప్పుడు ఈ పరిస్థితిలో 2000 నోటును కూడా తిరిగి రద్దు చేస్తున్న సంఘటన అయితే మనం చూస్తున్నాం. అలాగే ఈ నెల 30 వరకు కూడా కొంత గడువు ఇచ్చింది. ఈ నెల సెప్టెంబర్ 30 వరకు కూడా ఈ 2000 నోటుని ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు చలామణిలోకి తీసుకొచ్చి బ్యాంకులకు అప్పచెప్పి ఎవరి వద్ద అయితే ఈ 2000 నోట్లు ఉందో వాటిని బ్యాంకులకి ఇవ్వమని చెప్పి కూడా ఒక జారీ చేయడం జరిగింది. ఒకే విడతలో 20,000 వరకు కూడా మార్చుకునే అవకాశాన్ని కూడా ఇచ్చింది. నిబంధనల ప్రకారం డిపాజిట్లు చేసుకోమని కూడా ఆర్బీఐ సూచించినట్టుగా తెలుస్తోంది. అలాగే ఏదైతే పాత నోట్లు ఏదైతే 500, 1000 నోట్లు ఉన్నాయో వాటిని ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ లోటుగా భావించి 2000 నోటు వల్ల ప్రయోజనం లేనందువల్లనే ఇటువంటి నోటును కూడా రద్దు చేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం అయితే ఒక కీలక ప్రకటన చేసింది. దీనిపై పూర్తి సమాచారం ఏంటి? గుడ్ ఈవినింగ్ శిరీష. కేంద్ర ప్రభుత్వం రెండవసారి డిమానిటైజేషన్ ప్రక్రియ అయితే ఉందో దాన్ని స్టార్ట్ చేసిందని మనం చెప్పవచ్చు. నిన్న సాయంత్రం ఆర్బీఐ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. ఇక నుండి 2000 రూపాయల నోట్లు ఏదైతే ఉందో అవి చలామణిలో ఉండవు అని చెప్పి కూడా ప్రకటన అయితే జారీ చేసింది. ఆల్రెడీ ఇంత క్రితం మనం చూసుకున్నట్టయితే 2016 నవంబర్ 8వ తేదీన సాయంత్రం 8 గంటలకు ప్రధాని మోడీ మీడియా ముందుకు వచ్చేసి టీవీల ముందుకు ఒకటేసారి అందరికి షాక్ అయ్యేలా అయితే చెప్పడం జరిగింది. ఇక నుంచి అప్పుడు 1000 అండ్ 500 నోట్లు ఏవైతే ఉన్నాయో అవి ఇక నుండి మనుగడలో ఉండవు, అవన్నీ బ్యాంకులో వేసుకొని మార్చుకోవాలని అయితే చెప్పడం జరిగిందో. వాటన్నిటి నేపథ్యం కనుక మనం ఒకసారి చూస్తేనట్టయితే బీజేపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టు వాళ్ళ అధికారంలో ప్రచారంలో ఉన్నప్పుడు 2014లో కంటే ముందు ఏదైతే వాళ్ళు చెప్పడం జరిగిందో విదేశాల్లో ఉన్న నల్ల డబ్బులు తేవడమే ప్రథమ లక్ష్యం అని వాళ్ళైతే అధికారంలోకి రావడం జరిగింది. సో అదే విధంగా దానికి సంబంధించి వాళ్ళైతే ఖచ్చితంగా విదేశాల్లో ఉన్న స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తాము, భారతదేశానికి ఖచ్చితంగా తెప్పిస్తామని కూడా ప్రకటనలు చేయడం జరిగింది. దాని నేపథ్యంలోనే 2016లో డిమానిటైజేషన్ ప్రక్రియ ఏదో దాన్ని చేయడం జరిగింది. అయితే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా 2016లో అయితే డిమానిటైజేషన్ చేశారో దాన్ని అవి రద్దు చేసిన తర్వాత 2000 రూపాయల నోట్లు ఏవైతే ఉన్నాయో తీసుకురావడం వల్ల అక్రమార్కులకు ఏదైతే ఉందో లబ్ధి చేకూరడానికే మోడీ ప్రభుత్వం చేసింది. దానివల్ల సామాన్య ప్రజలకు కానీ లేదంటే ప్రజలకు మామూలు వాళ్ళకి కానీ ఏ విధమైన ఒక ఉపయోగం అయితే లేదు. అది కొండను తవ్వి ఎలుకను చందంగా కూడా చాలా ప్రతిపక్ష పార్టీలు కూడా విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. అయితే తాజా నిన్న ఆర్బీఐ కూడా ప్రకటించింది 2000 రూపాయల నోట్లు ఇక నుంచి మనుగడలో ఉండవు. ఈ నెల 23 తారీఖు అంటే మంగళవారం నుండి సెప్టెంబర్ 30 వరకు ఈ 2000 రూపాయల నోట్లు బ్యాంక్ లో మార్చుకోవచ్చు లేదా వాళ్ళ ఖాతాలో డిపాజిట్ చేసుకోవచ్చు అని కూడా సో వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ ఇప్పుడు డిమానిటైజేషన్ టైంలో 1000 రూపాయలు 500 నోట్లు రద్దు చేసినప్పుడు ఈ 2000 రూపాయల నోట్లు మనకు తీసుకురావడం జరిగింది. అయితే ఈ 2000 రూపాయల నోట్లు వచ్చినప్పుడు చాలా మంది కూడా బయట చిల్లర దొరక్క చాలా మంది ప్రజలైతే ఇబ్బంది పడ్డ సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. 2000 రూపాయల నోట్తో బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా చిల్లర అయితే దొరకలేదు, చాలా ఇబ్బంది పడ్డారు. సో దాని తర్వాత ఈ ఫోన్ పే, గూగుల్ పే ఏవైతే వచ్చాయో అవి వచ్చిన తర్వాత కాస్త జనాలలో ఈ చిల్లర బాధ అయితే తప్పిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏ నోట్ అయినా కూడా 6 సంవత్సరాల వరకే సర్క్యులేషన్ ఉంటుందని ఆర్బీఐ వర్గాలు చెప్తున్నాయి. ఈ 5 సంవత్సరాల తర్వాత ఇవి ఆర్బీఐ తీసుకునే మామూలు సాధారణ చర్యల్లో భాగంగానే ఈ నోట్ల రద్దు అనేది ఉంటుంది. అంతేగాని ఇదేదో పెద్దగా చేస్తున్నాము దీన్ని అని ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి కూడా ఆర్బీఐ వర్గాలు ఎక్కడ కూడా చెప్పడం లేదు. ఈ సాధారణ ప్రక్రియలో ఒక భాగంగానే ఆర్బీఐ వాళ్ళైతే ఆ ప్రకటనలు చేస్తా ఉన్నారు. సో మొత్తానికైతే ఈ దాదాపు 3,86,00,000 కోట్లు ఇవి చలామణిలో ఉన్న 2000 రూపాయల నోట్లు గత కొద్ది కాలంగా మార్కెట్ లో ఎక్కడ కూడా ఈ నోట్లు అయితే కనిపించలేదు. చాలా మంది ఏదైతే ఆరోపణలు చేస్తున్నట్టున్నాయో ఇది నల్లధనం వెళ్ళిపోయింది, వ్యాపారస్తులు రాజకీయ నాయకుల చేతులు మారింది, వాళ్ళే వీటన్నిటిని కూడా వాళ్ళందరూ భద్రపరుచుకున్నారని చెప్పి కూడా ఒకవైపు వాదనలు అయితే వినిపిస్తున్నాయి. మరోపక్క మొన్న జరిగిన కర్ణాటక ఎలక్షన్ లో అయితే మొత్తం 2000 రూపాయల నోట్లతోటే ఓటర్లను కొన్నారు అని చెప్పి కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. సో మొత్తానికి ఏదైనా చూస్తున్నప్పటికీ ఆర్బీఐ అయితే ఒక వెసులుబాటు అయితే కల్పించింది. ఈ 23 తారీఖు నుంచి ఈ నెల అండ్ సెప్టెంబర్ 30 వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు లేదా దేశంలో ఉన్నటువంటి 19 ఆర్బీఐ శాఖలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాల్లో అక్కడ కూడా వాళ్ళైతే మార్చుకోవచ్చు అని కూడా చెప్పింది. అయితే ఈ మార్చుకునే క్రమంలో ఒకటేసారి 20,000కు మించకూడదని చెప్పి కూడా ఒక కండిషన్ అయితే పెట్టింది. లేదంటే సొంత అకౌంట్ లో కనుక వేసుకుంటే మాత్రం సో ఏదైతే బ్యాంకులకు ఏ విధంగా అయితే నిబంధనలు ఉన్నాయో ఆ మేరకు అయితే బ్యాంక్ లో వేసుకోవచ్చు. ఇది ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. సమయం కూడా 4 నెలల సమయం ఉంది కాబట్టి
ఎవరికి ఇబ్బంది ఎదురుకాకపోవచ్చు అని చెప్పి కూడా ఆర్బీఐ వర్గాలు అయితే చెప్తున్నాయి. మొత్తానికైతే ఈ రెండవసారి చేపట్టిన ఏదైతే ఉందో డిమానిటైజేషన్ ప్రక్రియ 2,000 రూపాయల పెద్ద నోట్లు రద్దు, ఇది ఏ మేరకు ఉపయోగపడుతుందో, ఏ మేరకు ప్రజలకు దీని వల్ల నల్లధనం బయటికి వస్తుందో అనేది చూడాలి శిరీష. రైట్, థ్యాంక్ యూ రాజు. మొత్తానికైతే 2,000 నోట్లను ఉపసంహరించుకున్నట్టుగా ఆర్బీఐ ప్రకటించింది. 2,000 నోట్ల జారీని ఆపాలని కూడా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. 2016 నవంబర్లో పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాని మోదీ సెప్టెంబర్ 30 వరకు చలామణిలో 2,000 నోటు అప్పటి వరకే ఉంటుందని కూడా ఒకటి చెప్పడం కూడా జరిగింది. 2,000 నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు అని కూడా ఆర్బీఐ ప్రకటించింది. ఒక్క విడతలో 20,000 వరకు కూడా మార్చుకునే అవకాశాన్ని కల్పించింది. నిబంధనల ప్రకారమే డిపాజిట్లు చేసుకోవచ్చు అని కూడా ఆర్బీఐ ప్రకటించింది. మొత్తానికైతే 2,000 నోట్లని ఈ సెప్టెంబర్ వరకే చలామణిలో ఉండే అవకాశం ఉంది అని కూడా ఆర్బీఐ ప్రకటించింది. అన్ని బ్యాంకులకు అలాగే ఆదేశాలు కూడా జారీ చేసింది. నెక్స్ట్ మనం మా ప్రతినిధి జోషి దగ్గరికి వెళ్దాం. ఆదిలాబాద్ జోషి, చెప్పండి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు గడ్డు కాలం వచ్చినట్టుగా తెలుస్తోంది. బెల్లంపల్లిలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్న సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టినట్టుగా అధిష్టానం చూపులు కూడా చూస్తున్నట్టుగా ఉంది. అలాగే వరుస వివాదాల్లో దుర్గం చిన్నయ్య అయితే కూరుకుపోయినట్టుగా తెలుస్తోంది. ఎటువంటి వివాదాలు ఉన్నాయి ఇతని పైన? ఎందుకు అధిష్టానం ఇతన్ని కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వాలని ఆ సీట్కి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా మనకు ఈరోజు సమాచారం ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ శిరీష. ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఏదైతే బెల్లంపల్లి నియోజకవర్గం ఉందో అక్కడ పూర్తిగా రోజు రోజుకు రాజకీయ పరిణామాలన్నీ కూడా మారిపోతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా మిత్రపక్షంగా ఉన్నటువంటి సమయంలో అక్కడ సిపిఐకి చెందినటువంటి గుండా మల్లేష్ అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి పరిస్థితి. తదనంతర కాలంలో 2014, 2018లో కూడా దుర్గం చిన్నయ్య టిఆర్ఎస్ కు చెందినటువంటి అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది. ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు చాలా రాజకీయంగా గడ్డు కాలం కొనసాగుతుంది అని చెప్పి మనం చెప్పవచ్చు. అంటే వివాదాల్లో ఆయన చిక్కుకుంటూనే ఉన్నారు. పలుమార్లు ఆయన తన వివాదాలకు సంబంధించినటువంటి విషయంలో స్పష్టత, క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నటువంటి వరుస వివాదాల నేపథ్యంలో ఈయనకు పలుమార్లు పాలక వర్గానికి చెందినటువంటి ఎవరైతే అధికార పార్టీ అధిష్టానంలో మొటికాయలు వేయడము, అలాగే పలుమార్లు హెచ్చరికలు జారీ చేయడం కూడా జరిగినట్లుగా అయితే ఆయన ప్రమేయంతోనా అప్రమేయంగానా అనే విషయాన్ని పక్కన పెడితే వరుస వివాదాల పరంపర మాత్రం కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. తాజాగా చూసినట్లయితే కొద్ది వారాల క్రితము ఆరిజన్ డైరీ వివాదం ఏదైతే తెరపైకి వచ్చిందో అది ఏకంగా వారాల తరబడి కొనసాగుతోంది. తాజాగా మనం చూసినట్టయితే దుర్గం చిన్నయ్యకు సంబంధించినటువంటి ఆయన దుశ్చర్యలు ఏవైతే గతంలో ఆయనకు సంబంధించినటువంటి వివాదాలు ఆరిజన్ డైరీ విషయంలో కావచ్చు, అమ్మాయిల విషయంలో కావచ్చు, ఆర్థిక వ్యవహారాల్లో కావచ్చు, ఈయన ఏవైతే అకతవలకు పాల్పడో వాటికి సంబంధించినటువంటి వివరాలు ఫోటోలతో సహా హైదరాబాద్ లో ఏకంగా రాజధానిలోనే ఈయన పైన వ్యతిరేకంగా ప్రచారంతో ఫ్లెక్సీలు ఏర్పడినటువంటి సందర్భం. అయితే ఈ యొక్క విషయాన్నంతటినీ కూడా గమనిస్తున్నటువంటి అధికార పార్టీకి చెందినటువంటి అధిష్టానం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా, అంటే ఇది వరకు కూడా పలు సందర్భాల్లో అధికార పార్టీ చేపట్టినటువంటి సర్వేల ప్రకారంగా ఎవరెవరినైతే తప్పనిసరి మార్చాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఏవైతే ఆధారికాడుగా మనకు జాబితాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ జాబితాల్లో కూడా బెల్లంపల్లికి చెందినటువంటి దుర్గం చిన్నయ్య పేరు ప్రముఖంగా ఉంటూనే వస్తుంది ప్రతి సందర్భంలో కూడా. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క వివాదం వరుసగా కొనసాగుతుండటము అనేటటువంటిది ఆయనకు సంబంధించినటువంటి రాజకీయ భవిష్యత్తు పైన నీడలు కమ్ముకునేటటువంటి సందర్భాన్ని అయితే మనకు గుర్తు చేస్తున్నటువంటి నేపథ్యం. అయితే రాబోయే రోజుల్లో దుర్గం చిన్నయ్యను కనుక పక్కన పెట్టినట్లయితే ప్రత్యామ్నాయంగా అక్కడ నాయకత్వాన్ని ఏ విధంగా మనం ప్రోత్సహించుకోవాలి అనేటటువంటి కోణంలో అధికార పార్టీ దృష్టి సారిస్తున్నట్టు మనకు సమాచారం అందుతోంది. అయితే 2014లో అంటే వాస్తవంగా తను సొంతంగా కూడా ఎమ్మెల్యే స్థాయిలో ఊహించుకున్నటువంటి దుర్గం చిన్నయ్య అప్పటి సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందే జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీగా పోటీ చేసినటువంటి పరిస్థితి. కేవలం ఎంపీటీసీగా గెలిచి మండలాధ్యక్షుడిగా కొనసాగాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి దుర్గం చిన్నయ్యకు అనూహ్యంగా, అంటే ఆయన ఊహించని స్థాయిలో ఊహించని విధంగా ఎమ్మెల్యే టికెట్ దక్కడం, ఆ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆయన గెలుపొందడం జరిగింది. అయితే వాస్తవంగా ఆయన ఎమ్మెల్యే స్థాయి కనపట్టి కూడా 2 మార్లు అవకాశం ఇచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం లేదు. పూర్తిగా
అక్రమాలు అవకతవకల్లో కూరుకుపోతున్నాడు అనేటటువంటి కోణంలో తీవ్రంగా యోచిస్తున్నటువంటి సందర్భంలోనే ఈ యొక్క ఆర్జన్ డైరీ వివాదం అనేది తెరపైకి రావడం మళ్ళీ ఆయనకు జోషి, అలాగే బీఆర్ఎస్ సర్వేలో ఈ ఆదిలాబాద్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు ఈ సర్వేలో ఎంత పర్సెంట్ వచ్చినట్టుగా తెలుస్తోంది? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మధ్య సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది సీట్లు ఇచ్చే వాళ్ళకు కూడా సర్వే చేయించి ఎవరైతే ఈ నియోజకవర్గాలకి బాగుంటారు అనేది ఆ సర్వే ప్రకారం సీట్లు ఇచ్చే క్రమంలో కూడా ఆలోచించినట్టుగా ఉంది. అటువంటి సర్వే చేయించినప్పుడు దుర్గం చిన్నయ్య గురించి ఎటువంటి విషయాలు వెలికిలోకి వచ్చాయి? అయితే ఎప్పుడైతే అధికార పార్టీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల విషయంలో స్థానికంగా అంటే వాళ్లకు తెలియకుండానే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే విషయంలో ఏదైతే సర్వే నిర్వహించడం జరిగిందో చిన్నయ్యకు సంబంధించినటువంటి కోణంలో ఆలోచిస్తే ఆయన దురదృష్టం కావచ్చు. అదే సందర్భంలో ఈ యొక్క ఆర్జన్ డైరీకి సంబంధించినటువంటి వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క సర్వే కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ యొక్క వివాదానికి సంబంధించినటువంటి పూర్తి ప్రభావం ఆ యొక్క సర్వే పైన పడటం కారణంగా కేవలం 17% మించి 18% లోపు మాత్రమే అక్కడి జనాలు ఆయనను కోరుకుంటున్నట్లుగా అధికార పార్టీకి చెందినటువంటి సర్వేల్లో ఆయనకు పర్సెంటేజ్ అంటే ఆయనకు మద్దతు లభించినట్లుగా తెలుస్తోంది జనాల నుండి. ఇది ఏ విధంగా చూసినా కూడా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఇది చాలా లీస్ట్ ఫిగర్ అని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క పరిస్థితుల్లోనే అప్పుడే అధిష్టానం డిసైడ్ అయినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే దాని తర్వాత కూడా ఈ వివాదం కొనసాగుతుండటం అనేటటువంటిది ఒక కోణంలో చూసినట్లయితే పూర్తిగా బీఆర్ఎస్ కు చెందినటువంటి అధిష్టానం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దుర్గం చిన్నయ్యకు టికెట్ ఇవ్వద్దు అని చెప్పి ఒక నిర్ధారణకు రావడానికి ఇది ఒక కారణంగా మనకు తెలుస్తోంది. అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దుర్గం చిన్నయ్యకు టికెట్ వచ్చేటటువంటి పరిస్థితులు అయితే దాదాపుగా కనిపించినటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో అక్కడ ఎమ్మెల్యే స్థాయిలో నాయకత్వాన్ని వీళ్ళు ఏ విధంగా ఆర్డినేట్ చేసుకుంటారు అనేటటువంటిది ఇప్పుడు అక్కడ బెల్లంపల్లి ఎమ్మెల్యే సంబంధించినటువంటి ఆ యొక్క నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు చెందినటువంటి ద్వితీయ శ్రేణి నాయకుల్లో కొంత ఆసక్తికరంగాను అలాగే ఆశావాహులకు సంబంధించి చాలా పైరవీలకు కూడా అధిష్టానం వద్ద పైరవీలకు కూడా తెరలేపినట్టుగా తెలుస్తోంది. శిరీష, థ్యాంక్ యూ జోషి. నెక్స్ట్ నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ లో మా ప్రతినిధి నవీన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. నవీన్, చెప్పండి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనైతే టీడీపీ తన పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తుంది. ఏదైతే మొన్న ఖమ్మం సభలో టీడీపీ ఏదైతే సక్సెస్ చేసిందో ఆ సభ ఇచ్చిన ఉత్సాహంతో అనేక జిల్లాల్లో టీడీపీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సక్సెస్ మీట్ లో భాగంగానే ఎవరైతే తెలంగాణలో టీడీపీని వీడిన నేతలు ఉన్నారో వాళ్ళని తిరిగి ఆహ్వానించే పనిలో కూడా పడ్డారు. అంటే నెక్స్ట్ ఎలక్షన్ సీజన్ అవుతున్న క్రమంలోనే కొన్ని పార్టీలు ఎవరైతే మాజీ మంత్రులని, ఎమ్మెల్యేలని వాళ్ళందరినీ తిరిగి సొంత గూటికి చేర్చుకునే ప్రయత్నాలు అయితే ఎక్కువగా జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే అలాగే ఈ నిజామాబాద్ జిల్లా కీలకంగా 3 సీట్లకైతే ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది టీడీపీ ప్రత్యేకంగా. ఇంతకు ముందున్న గత వైభవాన్ని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా టీడీపీ గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టుగానే తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పసుపు పార్టీ పూర్వవైభవం తెచ్చేందుకు ప్రయత్నం చేస్తుందా అంటే అవుననిపిస్తుంది. ఎందుకంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా నిజామాబాద్ జిల్లా కంచుకొట్టగా ఉండేది. ఇక్కడ అనేక మంది నాయకులు కూడా ఈ పార్టీ నుండి ఉద్భవించిన వారు. అయితే ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ అలాగే ఆర్మూరు, బాలకొండ, బాన్సువాడ నియోజకవర్గాలు ఇటు పసుపు టీడీపీ పార్టీకి కంచుకొట్టలుగా ఉండేవి. అక్కడ ఉండే మాజీ వెంకటేశ్వరు అంటే మాజీ మంత్రి అయినటువంటి మాండ వెంకటేశ్వరు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అలాగే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఎలేటి అనుకున్నమ్మ, ఆమె భర్త అయినటువంటి దివంగత నేత మైపాల్ రెడ్డి, అలాగే చిన్న లీడర్ అయినటువంటి విజయ్ గౌడ్, అరకెల రెడ్డి, దేశ్ కుమార్ కూడా ఈ పార్టీ నుండి ఓనమాలు నేర్చుకున్న వారే ఉన్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న పరిణామాల నేపథ్యంలో వీరు వివిధ పార్టీలకు వెళ్ళారు. చాలా మంది కూడా ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్నట్టు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళారు. మరి కొందరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే పూర్తిగా ఉన్నప్పుడు ఇటు లీడర్లు ఉన్న వివిధ పార్టీలకు పోయినప్పటికీ కేడర్ మాత్రం పటిష్టంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కింది స్థాయిలో కార్యకర్తలు ఇప్పుడు కూడా ఆ పార్టీని కూడా వీడని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అనేక మంది సెక్టర్లు ఉన్నారు. వీరు సీనియర్ ఎన్టీఆర్ తో పాటు
తెలుగుదేశం మీద పూర్తిగా అభిమానం కూడా ఉన్న పార్టీ ఉన్న ఉన్న క్యాడర్ కూడా ఖచ్చితంగా ఉందనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అనేక ఇటు చాలా ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ సెటిల్ అందరికీ వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీరు అనేక సందర్భాల్లో ఒకటి నాయకులు లేనప్పటికీ వీరు ఇటు ఎన్టీఆర్ వర్ధంతితో పాటు జయంతులు కూడా చేశారు. చాలా గ్రామాల్లో కూడా ఇటు ఎన్టీఆర్ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం కూడా చేశారు. జెండాలు కూడా ఎగిరేసిన సందర్భాలు చూడవచ్చు. అయితే క్యాడర్ బలంగా ఉన్న టీడీపీ పార్టీని ఇటు మరింత బలోపేతం చేసేందుకు కూడా ఇటు టీడీపీ నాయకులుగా కృషి చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇటు తెలంగాణ వచ్చిన తర్వాత 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాలు అయిన తర్వాత అదే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇటు నిజామాబాద్ తెలంగాణలో కూడా ఫోకస్ పెట్టారు. అయితే ఖమ్మం బహిరంగ సభ సక్సెస్ తర్వాత నెక్స్ట్ బహిరంగ సభ నిజామాబాద్ లో పెట్టేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇటు ఖమ్మం తర్వాత కూడా నిజామాబాద్ నాయకులతో కూడా ఎప్పుడెప్పుడు చంద్రబాబుతో పాటు ఇటు రాష్ట్ర అధిష్టానం కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు. పార్టీ కూడా క్యాడర్ కూడా పటిష్టంగా ఉంది. ఇక్కడ పార్టీని బలోపేతం చేస్తే ఖచ్చితంగా 1 నుండి 2 సీట్లు కూడా ఖచ్చితంగా వస్తాయి అని కూడా ఆలోచన ఉన్నట్టు తెలిసింది. అయితే ప్రస్తుతానికి అయితే బహిరంగ సభ పెట్టే బదులు చిన్న చిన్న సభలు కూడా ఏర్పాటు చేస్తూ ఇటు చాలా మటుకు అయితే తెలంగాణ వచ్చిన తర్వాత అనేక మంది కింద కార్యకర్తలు కూడా వారికి దిశానిర్దేశం కూడా చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక్కసారిగా బహిరంగ సభ పెడితే సక్సెస్ అవుతుందా లేదా అనుమానంతో కూడా ఇటు కార్యకర్తలు వారికి ప్రేరేపణ కల్పించేందుకు సభలు కూడా ఏర్పడేందుకు కూడా సిద్ధమట్లు చేస్తుంది. ఇందులో భాగంగానే మొన్న ఆర్మూర్లకు మినీ మహానాడు ఏర్పాటు చేశారు. ఈ మినీ మహానాడు బాధ్యతలు సక్సెస్ అయింది. సక్సెస్ తర్వాత కూడా ఇటు నాయకులతో పాటు కేడర్లో కూడా దూషి వచ్చినట్లు కూడా చెప్పవచ్చు. ఇటు చిన్న చిన్న సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఖమ్మం ఏదైతే బహిరంగ సభ ఏర్పాటు చేశారో నిజామాబాద్ కూడా బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నా కూడా మనకు అందుతున్న సమాచారం పరిస్థితి తెలుస్తుంది. దీనిపై నవీన్, అంటే గతంలో పార్టీ విడిన నేతలు అని చెప్పి కీలకంగా ఇక్కడ ఒక ప్రకటన చేయడం జరిగింది టీడీపీ. అయితే దానికి సంబంధించి జిల్లా నాయకత్వం ఏ నాయకులకి మీద ఫోకస్ పెట్టింది, వారిని తిరిగి రప్పించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తుంది, దీనికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా? రైట్, ఇందాక చెప్పినట్లు చాలా మంది కూడా టీవీ నుండి ఉన్నమాలు నేర్చుకుని వివిధ పార్టీలకు వెళ్ళి నాయకుడు మాండ వెంకటేశ్వరు ప్రస్తుతానికి బిఎస్ పండు, అలాగే పోచన శ్రీనివాసరెడ్డి ఇటు బాన్సువాడ నుండి ఎమ్మెల్యేగా ఉంటాం, ఇటు స్పీకర్ గా ఉన్నాడు. అయితే మరోవైపు ఎల్ఐటి అన్నపూర్ణమ్మ ఆల్రెడీ బీజేపీ పార్టీలో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తిరిగి టీడీపీ పార్టీలో చేర్చుకునేందుకు కూడా పావులు కలుపుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ అలాగే బాన్సువాడ ఇటు కూడా నియోజకవర్గంలో ఫస్ట్ అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా నిలబెట్టేందుకు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. దాని తర్వాత మరో 3 నియోజకవర్గాలు కూడా ఎమ్మెల్యేల కోసం వెతుకుతున్నట్టు చేస్తుంది. అయితే ఈ ముగ్గురు నాయకులు జిల్లాలో చెప్పుకోదగిన నాయకులు మండ వెంకటేశ్వర, పోతిరాం శ్రీనివాసరెడ్డి అలాగే ఎల్ఐటి అన్నపూర్ణమ్మ. వీళ్ళని ఫస్ట్ టీడీపీ పార్టీలోకి తిరిగి అవనిచ్చేందుకు కూడా చర్యలు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. వీళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇటు మరీ అప్పుడు పంచకొట్టం టీడీపీ పార్టీ ఇప్పుడు నిజామాబాద్ మరోసారి పూర్వ వైభవం కూడా తెచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు థ్యాంక్ యూ నవీన్. రైట్, నెక్స్ట్ మనం ఖమ్మం ప్రతినిధి నవీన్ దగ్గరికి వెళ్దాం. నవీన్, గుడ్ ఈవినింగ్. చెప్పండి, ఖమ్మం బీఆర్ఎస్ లోనైతే 3 ముక్కలాట స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా ఉన్న రాములు నాయక్, మదన్ లాల్, చంద్రావతి, వీళ్ళు ముగ్గురు కూడా గతంలో ఒక రాములు నాయక్ ఇండిపెండెంట్ గా కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీలో విలీనం అయ్యారు. తర్వాత కానీ ముఖ్యమంత్రికి చాలా అనుకూలంగా ఉన్నారు. దానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. చాలా దగ్గరగా ఉన్నారు ముఖ్యమంత్రికి. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఎలక్షన్ సీజన్ లో చంద్రావతి, రాముల్ నాయక్, మదన్ లాల్, ఈ ముగ్గురు టికెట్ ఎవరికి అనేది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈ ముగ్గురులో ఎవరు కీలక వ్యక్తిగా మారబోతున్నారు? అక్కడ ఓటింగ్ ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? తనిష, ఏదైతే మాజీ శాసనసభ్యురాలు భానుతి చంద్రవతి ఈ యొక్క వైరా నియోజకవర్గంలో పర్యటించడం అయితే బీఆర్ఎస్ పార్టీలో ఒక హాట్ గా మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే వైరా నియోజకవర్గంలో అంటే 2009 ఎలక్షన్స్ లో సిపిఐ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి మాజీ శాసనసభ్యురాలు అంటే అప్పుడు పోటీ చేసినటువంటి భానుతి చంద్రవతి అనంతరం 2014 ఎలక్షన్స్ లో పోటీ చేసే ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరి 2014లో అయితే ఓటమి పాలైనట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఆ ఓటమి
పాలైనప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఆమె కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అప్పుడు అంటే 2014లో మదన్ లాల్ ఏదైతే వైఎస్ఆర్సీపీ పోటీ చేసినటువంటి బానోతు మదన్ లాల్ పై బానోతు చంద్రవతి ఓడిపోయిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తర్వాత బానోతు మదన్ లాల్ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే తీర్థం పుచ్చుకున్న పరిస్థితులలో బానోతు చంద్రవతిని టీఎస్పీఎస్సీ సభ్యురాలుగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అనంతరం జరిగిన నేపథ్యంలో ఇప్పుడు 2018లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో బానోతు మదన్ లాల్ ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి రాములు నాయక్ గెలుపొందారు. ఏది ఇండిపెండెంట్ గా పోటీ చేసి అనంతరం బీఆర్ఎస్ తీర్థం తీసుకున్నటువంటి రాములు నాయక్ ఇప్పుడు వైరా నియోజకవర్గ శాసనసభ్యులుగా అయితే కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత 2014 నుంచి స్తబ్దుగా ఉన్నటువంటి బానోతు చంద్రవతి అంటే వరుస పర్యటనలు, అదే విధంగా ఓదార్పులు ఆ యొక్క కార్యకర్తలందరినీ కూడా మరలా ఒకటి చేయడం ఒకటి చేస్తున్నారని కూడా తెలుస్తుంది. అదే విధంగా బానోతు మదన్ లాల్ కూడా వాళ్ళ క్యాడర్ తోటి అందరినీ కూడా ఈ ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ విధంగా చూసుకుంటే మనకి వైరా నియోజకవర్గంలో అయితే అధికార బీఆర్ఎస్ పార్టీలో 3 ముక్కలాటగా ఈ టికెట్ అయితే ఉన్నట్టుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా చాలా హాట్ గా కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇటు మాజీ శాసనసభ్యురాలు బానోతు చంద్రవతి, అదే విధంగా మాజీ శాసనసభ్యుడు మదన్ లాల్, ఇటు ఎమ్మెల్యే రాములు నాయక్. ఏదైతే రాములు నాయక్ 2018 ఎలక్షన్స్ లో గెలిచినప్పటి నుంచి కూడా అనంతరం ఆయన అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, అదే విధంగా అటు చేస్తూ వార్తల్లో నిలిచినప్పటికీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే బానోతు చంద్రవతి కూడా టీఎస్పీఎస్సీ సభ్యురాలుగా ఉన్నప్పటికీ అంటే ఆమె పోయిన తర్వాత కూడా అప్పటి టీఆర్ఎస్ పార్టీని వీడకుండా పార్టీలోనే కొనసాగుతున్న పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఆమె పార్టీకి విధేయురాలుగా ఉన్నారంటూ ఇటు కేటీఆర్, అదే విధంగా కేసీఆర్ ఆశీస్సులు బానోతు చంద్రవతికే ఉన్నాయంటూ ఆమె క్యాడర్ చెప్పుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే గత 2014 నుంచి చాలా సైలెంట్ గా ఉన్నటువంటి బానోతు చంద్రవతి వరుస పర్యటనలు, అంటే ఇప్పుడు వైరా నియోజకవర్గంలో అయితే ఆమె కలియ తిరుగుతున్నట్లుగా కూడా చూడొచ్చు. ఆమె అనుచర వర్గాన్ని అంతా కూడా ఒకటి చేరు ఈసారి టికెట్ నాకే రాబోతుందని చెప్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అదే విధంగా బానోతు మదన్ లాల్ కూడా ఈసారి టికెట్ తనకే వస్తుందని అంటే వారి యొక్క సన్నిహితుల దగ్గర అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు శాసనసభ్యుడు ఎమ్మెల్యే వైరా రాములు నాయక్ కూడా ఈసారి టికెట్ తనకే వస్తుందని తనే గెలవబోతున్నట్లుగా చేస్తూ, అంటే వీళ్ళ ముగ్గురు కూడా ఎవరికి వారు అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి టికెట్ చెప్తున్న నేపథ్యంలో అటు అధిష్టానం వీరి ముగ్గురు మీద ఎవరిపై అంటే ఈసారి అధిష్టానం ఎవరికి బీఫామ్ అందజేస్తుందా అని వైరా నియోజకవర్గంలో అయితే ఒక ఆసక్తి రేకెస్తుందని కూడా చెప్పొచ్చు శిరీష్. రైట్ నవీన్, అలాగే ఈ పరిణామ క్రమంలో శ్రీనివాస్ రెడ్డి అక్కడ నియోజకవర్గంలో శ్రీనివాస్ అయితే సుడిగాలి పర్యటన చేస్తున్నారు. తన సొంత క్యాడర్ ఒకటి ఉంది అక్కడ, అంటే అక్కడ ఎవరు ఎమ్మెల్యేగా గెలవాలన్నా వైరా నియోజకవర్గానికి శ్రీనివాస్ రెడ్డి అండదండలు తప్పనిసరిగా ఉండాలి అని చెప్పేసి ఒక ఇదైతే ఉంది. గతంలో ఈ రాములు నాయక్ సపోర్ట్ చేశారు శ్రీనివాస్ రెడ్డి అనే చెప్పి బీఆర్ఎస్ లోనైతే ఒక అభియోగం కూడా ఉంది. అందువల్లనే రాములు నాయక్ గెలిచాడు అని కూడా ఒక క్యాడర్ దృష్టికి వెళ్ళింది. ఇప్పుడు ఈ పరిణామ క్రమంలో శ్రీనివాస్ రెడ్డికి ఎవరు సపోర్ట్ చేసే అవకాశం ఉంటారు? శ్రీనివాస్ రెడ్డి ఖచ్చితంగా శిరీష. ఎందుకు అంటే 2018 ఎలక్షన్ లోనే కాదు, 2014 ఎలక్షన్స్ లో కూడా గెలిచినటువంటి బానోతు మదన్ లాల్ అనే వ్యక్తి అప్పటి ఎంపీ శ్రీనివాస్ రెడ్డి పోటీ చేసిన పరిస్థితులలో ఆయన శిష్యుడుగా ఆయన గెలిచిన పరిస్థితి అయితే వైరా నియోజకవర్గంలో ఉంది. అంటే బానోతు మదన్ లాల్ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ అంటే ఎప్పుడైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ తీసుకున్నారో బానోతు మదన్ లాల్ కూడా ఆయన వెంటనే తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే తర్వాత ఏదైతే 2018 ఎలక్షన్స్ లో కూడా రాములు నాయక్ ఇండిపెండెంట్ గా పోటీ చేసిన పరిస్థితులలో ఇటు శ్రీనివాస్ రెడ్డి అయితే రాములు నాయక్ సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయడం వల్లనే రాములు నాయక్ ప్రజల్లో అయితే గట్టిగా తిరిగారు. ఆ విధంగా శ్రీనివాస్ రెడ్డి సపోర్ట్ కూడా ఉందనే ప్రజల్లో వినిపిస్తుంది. అయితే ఇదంతా కూడా ఇప్పుడు ఆయన క్యాడర్ అయితే స్పష్టంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అయితే వైరా నియోజకవర్గంలో ఉంది. తను మొట్టమొదటిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన అభ్యర్థిని ప్రకటించిన వైరా నియోజకవర్గం నుంచి అని కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా అంటే ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కూడా ఎవరు కూడా అంటే ఇటు శ్రీనివాస్ రెడ్డి వర్గానికి పోవడానికి వీళ్ళు లేకుండా ఆల్రెడీ ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ కి సంబంధించి వైరా నియోజకవర్గ అభ్యర్థిగా అయితే ఒక మహిళని కూడా ఆయన ప్రకటించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ముగ్గురు అంటే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకవేళ ఆయన కాంగ్రెస్ లో ఒకవేళ జాయిన్ అయితే మాత్రం వైరా నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి అయితే గట్టి పోటీ ఇస్తారని. కానీ ఈ అధికార టీఆర్ఎస్ పార్టీలో ఈ ముగ్గురు మధ్యలో ఉన్నటువంటి కుమ్ములాటలు అంటే ఈ యొక్క ముగ్గురు ఎవరో ఒకరికి మాత్రమే అధిష్టానం సీట్ ఇచ్చే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అంటే బానోతు చంద్రవతి 2014లో సీట్ రాకపోయినా, ఆ విధంగా 2018లో సీట్ రాకపోయినా ఆమె సైలెంట్ గా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సంవత్సరం అయితే ఆమె గట్టిగా పోటీ చేయాలని అయితే ఆమె తలంపుతో ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అదే విధంగా బానోదల్ కూడా ఈసారి వైరా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులలో ఈ ముగ్గురి
ముగ్గురిట్లో ఏ ఒక్కరికి సీట్ ఇచ్చినా మరో ఇద్దరు ఏ చేస్తారు అంటే ఈ యొక్క బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తారా లేదా వేరే పార్టీలకు సపోర్ట్ చేస్తారా అనే ఒక ఆశ్చర్యకరమైన చర్చ అయితే వైరా నియోజకవర్గంలో సాగుతుంది శిరీష. రైట్, థ్యాంక్ యూ నవీన్. నెక్స్ట్ కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. శ్రీకాంత్ చెప్పండి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే అన్నదాతలు రోడ్డెక్కిన సంఘటనలు మనం చూస్తున్నాం. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపురంలో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఏదైతే వడ్లు తూకం ఉందో ఇది ప్రతిసారి ఈ వడ్లు తూకం దగ్గర బస్తాకి 7 కిలోలు తీయటం, బస్తాకి 4 కిలోలు తీయటం, దళారులు ఈ మధ్యకాలంలో ఇది ఎన్నిసార్లు రైతులు ఆందోళన చేసినా ఈ పరిస్థితి అయితే మారినట్టుగా కనిపించడం లేదు. తిరిగి ఈ రోజు కరీంనగర్ జిల్లాలో కూడా అదే పరిస్థితి పునరావృతం అయినట్టుగా కూడా తెలుస్తోంది. రైతులైతే ఆందోళన బాటపట్టినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగపురం గ్రామంలో రైతులు రోడ్డెక్కిన పరిస్థితి నెలకొంది. అంటే వ్యవసాయం ఈసారి కోతలు కోసి ఇప్పుడు ఇన్ని రోజులు గడుస్తున్న అకాల వర్షాలు ఒకవైపు అన్నదాతకు దుఃఖాన్ని మిగిలిస్తే మిగిలిన వరి ధాన్యాన్నైనా ఐకేపీ సెంటర్లకు తరించి ప్రభుత్వము కొనుగోలు చేస్తుందని ఆ గంపెడంత ఆశతో ఉన్న రైతులకు నిరాశ ఎదురవుతుంది. అంటే ఈ రకంగా ఏదైతే ఐకేపీ సెంటర్లకు తరలించిన తర్వాత ఆ ధాన్యం అంతా కూడా తరలించడానికి లారీల కొరత ఒకవైపు, పాలు తేమ తూకంతో క్వింటాలకు 7 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు వారంతా కూడా రోడ్డుపైకి వచ్చి ధర్నా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే ప్రతిసారి కూడా ఇది ప్రభుత్వానికి రైతులకు ఒక సంక్లిష్ట పరిస్థితి అయితే నెలకొంది. తాము ఎన్ని రోజులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను పండించడం ఒక ఎత్తు అయితే పంటను అమ్మే పరిస్థితి కూడా లేదు అని చెప్పేసి వారు ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఎన్ని వ్యయ ప్రయాసాలు కూర్చి పెట్టుబడి పెట్టి అంటే ఎరువుల కొనుగోలు ఇదంతా కూడా ఒక శారీరకంగా కూడా వారంతా కష్టపడి పండించిన పంటను అకాల వర్షాలు ఒకవైపు మొన్నటి వరకు మనం చూసుకోవచ్చు, అకాల వర్షాలతో రైతన్నలు అలమటించిపోయారు. తాజాగా కొద్ది రోజులుగా ఎండలు విపరీతం అవడంతో ధాన్యాన్ని అయితే ఐకేపీ సెంటర్లకు తరలించడం జరిగింది. అయితే ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు ఉంటే ఇప్పుడు మళ్ళీ కొత్త సమస్య వచ్చి పడింది. అంటే ఐకేపీ సెంటర్లలో కూడా ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు మాత్రం కాస్త లిటికేషన్లు పెట్టి తాలు తేమ పేరుతో క్వింటాలకు 7 కిలోలు తరుగు తీసేయడం ఎంతవరకు సమంజసమని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇప్పటికీ దాదాపు 3,000 క్వింటాళ్లకు పైగా కూడా ధాన్యము పలు ఐకేపీ సెంటర్లకు తరలించినప్పటికీ ఎక్కడ కూడా ధాన్యం కూడా తరలించే పరిస్థితి లేదు. అంటే లారీల కొరత కూడా ఉన్నట్టుగా వారు చేస్తున్నారు. వెంటనే లారీలను తీసుకొచ్చి ధాన్యానికి కూడా ఇదంతా చేరుకుని సముదాయ శాంతింపజేయడం అయితే చేశారు. అంటే ఇదంతా కూడా రైతు మొదటి నుంచి కూడా గింజ కొనుగోలు తడిసి కూడా మేము చెప్పి లో మాత్రం ఇక్కడ అమలయ్యే పరిస్థితి కనిపించదు. శ్రీకాంత్ చెప్పండి, ఈ తడిసిన ధాన్యాన్ని ఏదైతే ఉందో ప్రభుత్వం చెప్పే ధాన్యం తడిసినా కానీ తప్పనిసరిగా మేము తీసుకుంటాము అని ఐకేపీ సెంటర్లు కూడా ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. అక్కడ నాయకులు వచ్చి రైతుల దగ్గర కూర్చొని మాట ఇవ్వడం కూడా జరిగింది. అలాగే తడిసిన ధాన్యానికి పొలం మీద పాడైపోయిన ధాన్యాన్ని కూడా క్వింటాకు ఇంత చొప్పున కూడా ఇస్తాము అని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఏమైనా జరుగుతున్నాయి ఆ పనులు? అక్కడ సంబంధించిన నాయకులు కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ ఎవరైనా రైతులకు సంబంధించిన తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియ ఏమైనా స్టార్ట్ అయిందా? ఇప్పటికీ సమృద్ధిగా జరిగి తీసుకొచ్చిన వడ్లు ఐకేపీ సెంటర్ సైతం ఇప్పటి వరకు కొనుగోలు ఎక్కడ జరగట్లేదని చెప్పేసి కూడా రైతులు తెలంగాణ ప్రభుత్వం మాటల్లోనే కనిపిస్తుంది కానీ ఆచరణలో మాత్రం ఎక్కడ కూడా స్పష్టమైన కూడా రైతులు అంటే ఇటీవల కాలంలో మనం చూసుకోవచ్చు రైతు బంధు ఎవరైనా ప్రాంతాల్లో ప్రశ్నిస్తున్న
థ్యాంక్ యూ శ్రీకాంత్. నెక్స్ట్ మనం మెదక్ సునీల్ దగ్గరికి వెళ్దాం. మా ప్రతినిధి సునీల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. సునీల్ చెప్పండి, సంగారెడ్డి జిల్లాలోనైతే జోరుగా నకిలీ విత్తనాలు విక్రయించేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎరువుల విక్రయదారుడు ఒక రైతు అయితే ఆ విక్రయదారుడు ఆట కట్టించినట్టుగా తెలుస్తోంది. సదాశివరావుపేట మండలం ఆత్మకూరులో విత్తనాలు కొనుగోలు చేసిన రైతు దానివల్ల నష్టపోయాడు. అంటే విత్తనం మొలకెత్తకపోవడం అట్లాంటి నష్టం రావడం వల్ల తిరిగి ఆ రైతు ఎక్కడైతే విత్తనాలు కొన్నాడో అక్కడికి వెళ్ళి అవి అడిగితే అతను చెప్పాడు 1 లక్ష రూపాయలు దీనికి సంబంధించి నేను డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తానికైతే నకిలీ విత్తనాలని ఆట కట్టించడంలో ఈ ఒక్క రైతు ముందున్నాడు. దీనికి సంబంధించి కొంతమంది అధికారులు కూడా స్పందించారు. కానీ చాలా మంది రైతులు నకిలీ విత్తనాలు నష్టపోతున్నారు. దీనికి సంబంధించి అసలు ఎక్కడ కేసులు పెట్టాలి అనే విషయం కూడా రైతులకు తెలియదు. కష్టపడి విత్తనాలు తెచ్చి కొంత 2-3 నెలల తర్వాత కానీ అసలు అవి గింజ రాకపోవడం లేదా పూత పుయ్యకపోవడం అట్లాంటి విషయాలు తెలుస్తున్నాయి. దీనికి సంబంధించి ఎంత నష్టపరిహారం కోరాలి, దానికి ఆ విత్తనాలు కొనుగోలు అమ్మిన ఆ షాపు యజమానికి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. అంటే తెలంగాణ రాష్ట్రంలో నకిలీ విత్తనాలు నకిలీ ఎరువుల నివారణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాటల్లో మాత్రం కొంత మేరకు ఆచరణ సాధ్యం కాకుండా పోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే సంగారెడ్డి జిల్లాలోనే ఒక వెలుగు చూసిన ఘటన మనము చూసినట్లయితే సదాశివపేట మండలం ఆత్మకూరులో ఉదయ్ కుమార్ జైన్ అనే వ్యాపారి సుమారు 4-5 గోదాములను ఏర్పాటు చేసి అందులో కోట్ల రూపాయల మేరటువంటి నకిలీ విత్తనాలు, ఎరువులు, అదేవిధంగా నిషేధిత గతంలో 4 సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నిషేధించినటువంటి రసాయన ఎరువులు అంటే పిచికారీ మందులు కూడా అతను అక్కడ దాచిపెట్టాడు. ఎదురుగా కూడా విక్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి అదేవిధంగా లైసెన్స్లను రద్దు చేసి చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆత్మకూరు కూతవేడు దూరంలోనే మండల కేంద్రం ఉంటుంది సదాశివపేట. అక్కడే వ్యవసాయ విస్తరణ అధికారి కూడా ఉంటారు. ఈ నేపథ్యంలో పక్కనే కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంతో పాటు జిల్లా కలెక్టరేట్, జిల్లా ఎస్పీ కార్యాలయాలు కూడా ఉన్నాయి. కానీ ఇంత యథేచ్ఛగా విక్రయాలు జరుపుతున్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడంలో విఫలమయ్యారని చెప్పవచ్చు. అయితే ఈ ఉదయ్ కుమార్ జైన్ వద్ద సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన నగేష్ అనే రైతు 4 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేస్తున్నాడు. అయితే పత్తి పంట పురుగు నివారణ మందు తీసుకెళ్లి స్ప్రే చేయడంతో ఆ పత్తి పంట పూర్తిగా ఎండిపోయిన పరిస్థితులు సదరు విక్రయదారు వద్దకి వెళ్లి చెప్పడంతో వారు పంట పరిశీలించి 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి కూడా చెప్పారు. అయితే నేపథ్యంలో అతనికి డబ్బులు అందలేదు. మరోవైపు స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నేత రైతుకు 1 లక్ష రూపాయలు డబ్బు ఇస్తానని చెప్పి ఈ వ్యాపారి వద్ద తీసుకున్నాడు, రైతుకు ఇవ్వలేదు. అదేవిధంగా రైతు మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ అధికారిని అనితను కలిసి నాకు జరిగిన నష్టాన్ని చెప్పడంతో అనిత వెళ్లి మళ్ళీ సదరు విక్రయదారుడు వద్ద నుంచి 1 లక్ష రూపాయలు తీసుకున్నారని చెప్పి కూడా అయితే ఎవరైతే నకిలీ మందులు నకిలీ ఎరువులు విక్రయిస్తున్నారో ఆయన్నే బాహాటంగా మీడియా ముందు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే అతనికి న్యాయం జరగలేదు రైతు. అయితే ఆయన సంగారెడ్డిలో వచ్చి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి దాడులు తనిఖీలు నిర్వహించాల్సిందిగా జిల్లా వ్యవసాయ అధికారికి ఆదేశించడంతో అప్పుడు అధికారులు చర్యలు చేపట్టారు. అతనికి కేవలం ఒక దుకాణం మాత్రమే ఉన్నట్టు వాళ్ళు ముందుగా గుర్తించారు. దుకాణంతో పాటు 4 పెద్ద గోదాము సదాశివపేట పరిసర ప్రాంతాల్లో ఆయన ఏర్పాటు చేసుకున్నారు. పెద్ద ఎత్తున కూడా కోట్ల రూపాయల మేర ఉన్నటువంటి నకిలీ విత్తనాలు, ఎరువులను గుర్తించారు. సుమారు 2 రోజుల పాటు తనిఖీలు నిర్వహించాల్సి వచ్చింది. ఉదయం నుండి రాత్రి వరకు నిర్విరామంగా కూడా తనిఖీలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మొత్తం నేపథ్యంలో జిల్లా అధికారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పోలీసు అదేవిధంగా వ్యవసాయ అధికారులు, జిల్లా కలెక్టర్ ఖచ్చితంగా మానిటరింగ్ చేయాలి. నకిలీ విత్తనాలు లేని రాష్ట్రంగా మనము తెలంగాణ రాష్ట్రాన్ని అలాగే సునీల్, మొన్న సిపి రంగనాథ్ కూడా రైతులకి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎవరైతే నకిలీ విత్తనాలు అమ్ముతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంటుంది అని చెప్పి, దీనికి సంబంధించి రైతులకి ఎవరైనా అధికారులు కానీ అంటే గ్రామంలో దీనికి సంబంధించి ఏమైనా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారా? మాత్రం అలాంటి పరిస్థితులు లేవని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక రైతు ఈ నకిలీ విత్తనాల విక్రయదారుని పట్టించాడని మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం. ఒకవేళ రైతు కనుక ముందుకు వచ్చి అతను కలెక్టర్ కు ఫిర్యాదు చేయకపోయి ఉంటే ఇవి దందా ఇలాగే కొనసాగేది. సుమారు
ఇతను 4 ఏళ్లుగా కూడా నేను ఈ వ్యాపారం చేస్తున్నానని చెప్పి కూడా ఉదయ్ కుమార్ జైన్ బాహాటంగా మీడియా ముందు చెప్తా ఉన్నాడు. అయితే నేను ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారులు తన వద్దకు వచ్చి డబ్బులు తీసుకుంటా ఉన్నారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ ఉదయ్ కుమార్ జైన్ సంబంధించిన లైసెన్స్ కూడా రెన్యువల్ కాకపోయినా కూడా స్థానికంగా ఉన్న వ్యవసాయ అధికారులకు విషయం మొత్తం తెలిసినా కూడా వారు పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రతి నెల తీసుకుంటున్నటువంటి మామూలు కారణంగా వాళ్ళు అధికారులు చర్యలు చేపట్టలేదని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఉదయ్ కుమార్ జైన్ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదు, ఆ వ్యవసాయ అధికారులు తన వద్దకు వచ్చి లంచాలు తీసుకుంటా ఉంటారని చెప్పి కూడా బాహాటంగా ఆయన చెప్తున్నారు. తన లైసెన్స్ కి సంబంధించి కూడా రెన్యువల్ కు 75,000 తీసుకున్నారు, కానీ రెన్యువల్ చేయలేదని చెప్పి కూడా ఆయన వారిపై విమర్శలు చేస్తా ఉన్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సునీల్. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో డీటెయిల్స్ అందించడానికి. కిరణ్, చెప్పండి, సూర్యాపేట జిల్లాలోనైతే కాంగ్రెస్ లో వర్గపోరు మొదలైనట్టుగా తెలుస్తోంది. ఈ కాంగ్రెస్ ఏదైతే సీట్ల పంపిణీ విషయంలో వర్గపోరు స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. రామిరెడ్డి దామోదర్ రెడ్డి, రమేష్ రెడ్డి మధ్య వారు మొదలైనట్టుగా తెలుస్తుంది. ఎవరైతే రేవంత్ రెడ్డి శిష్యుడిగా పటేల్ రెడ్డి అనే అతను ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మాజీ మంత్రిగా దామోదర్ రెడ్డి పనిచేసిన సంఘటన అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈ వర్గపోరు విషయంలో కాంగ్రెస్ టికెట్ విషయంలో కీచులాట్లు మొదలైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇక సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట నియోజకవర్గానికి వచ్చినట్టయితే గతంలో మాజీ మంత్రిగా పనిచేసి సీనియర్ కాంగ్రెస్ నాయకుడుగా ఉన్నటువంటి రామిరెడ్డి దామోదర్ రెడ్డి 2009లో నుంచి అతను అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రిగా కూడా పనిచేశాడు. అయితే గత కొద్ది రోజుల క్రితం టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గత ఎన్నికల ముందు టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చాడో అతని వెంట సీతక్కతో పాటు నల్గొండ జిల్లాకు చెందినటువంటి పటేల్ రమేష్ రెడ్డి కూడా, సూర్యాపేట నియోజకవర్గం చెందినటువంటి పటేల్ రమేష్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. గత ఎన్నికల్లో రామిరెడ్డి దామోదర్ రెడ్డి చివరి నిమిషంలో టికెట్ తెచ్చుకొని పోటీ చేయగా చివరి వరకు కొట్లాడినటువంటి పటేల్ రమేష్ రెడ్డి చివరి నిమిషంలో టికెట్ రాక నిరాశ చెందడం జరిగింది. అయితే ఈసారి మరో 6 నెలల్లో రానున్న ఎన్నికల్లో తప్పకుండా నాకు టికెట్ వస్తుందన్న ఆశాభావంతో పటేల్ రమేష్ రెడ్డి ఉండగా, మాజీ మంత్రి అయినటువంటి రామిరెడ్డి దామోదర్ రెడ్డి మాత్రం సూర్యాపేట నియోజకవర్గంలో తానే గత సీనియర్నని, నాకు అడ్డు ఎవరు లేరని కూడా ఆయన కార్యకర్తల సమావేశంలో వ్యాఖ్యానించడము, పటేల్ రమేష్ రెడ్డి ఏమైనా కార్యక్రమాలు చేసినప్పటికి కూడా అతని యొక్క అనుచరులు కానీ అతను కానీ కార్యక్రమాలు చేస్తే ఆ యొక్క కార్యక్రమాలు అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్ ఠాగూర్ కోదాడలో నిర్వహించినటువంటి ఒక సమావేశంలో ఇరు వర్గాలు కూడా బాహాబాహికి దిగి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం జరిగింది. అయితే రామిరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి మధ్య తీవ్రమైన పోరు నడుస్తుండటంతో సూర్యాపేటలో ఉన్నటువంటి నియోజకవర్గంలోని కార్యకర్తలు పటేల్ రమేష్ రెడ్డి వైపు ఉండాలా లేకపోతే రామిరెడ్డి దామోదర్ రెడ్డి వైపు ఉండాలని సందిగ్ధంలో పడ్డారు. అయితే పటేల్ రమేష్ రెడ్డి మాత్రం తాను రేవంత్ రెడ్డి వర్గంలో ఉన్నానని, తనకు టికెట్ హామీతోటి సూర్యాపేట నియోజకవర్గం నుంచి తాను జాయిన్ అయ్యాని, ఈసారి తప్పకుండా రేవంత్ రెడ్డి తనకే టికెట్ ఇస్తారని ఆశాభావంతో ఉండగా, రామిరెడ్డి దామోదర్ రెడ్డి మాత్రం తాను సీనియర్ అని, తనను కాదని రేవంత్ రెడ్డి పటేల్ రమేష్ టికెట్ ఇవ్వడని, నాకు టికెట్ వస్తుందని అతను కూడా కార్యకర్తలకు చెప్పడంతో ఇద్దరి మధ్య అయితే పోరు తీవ్రస్థాయికి చేరుకుంది. ఇరు వర్గాలు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమకే టికెట్ అంటే తమకే అని కూడా కార్యకర్తలు చెప్పడంతో ఇటు పటేల్ రమేష్ రెడ్డి, రామిరెడ్డి దామోదర్ రెడ్డి మధ్య ఇటు కార్యకర్తలు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదేమైనప్పటికీ మరో 6 నెలల్లో ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో మరి టికెట్కు అధిష్టానం ఎవరికి కేటాయిస్తుంది, ఎవరిని బుజ్జగిస్తుంది అనేది మాత్రము మరికొద్ది ఎలక్షన్ వరకు అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. నెక్స్ట్ హరీష్ దగ్గరికి వెళ్దాం. హరీష్ మా హైదరాబాద్ ప్రతినిధి. హరీష్, చెప్పండి, తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై సీఎం కేసీఆర్ అయితే సమీక్ష నిర్వహిస్తున్నారు. అంటే శాఖల వారీగా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి చేశారు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి పథకాలు ఇచ్చింది, అవి ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళాయి, దీనికి సంబంధించి జిల్లాల వ్యాప్తంగా, మండలాల వ్యాప్తంగా, గ్రామాల వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలి. 21 రోజుల పాటు కూడా ఈ కార్యక్రమాలను నిర్విరామంగా నిర్వహించాలి. ఇది ఒక పండగ వాతావరణంలో పెద్ద పండగలాగా వీటినైతే చేయాలి అని చెప్పేసి నాయకులకి అలాగే అధికారులు కూడా దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, కీలక నాయకులను, దానికి సంబంధించిన కార్యవర్గాన్ని అంతని కూడా మొత్తానికి శాఖల వారీగా సమీక్ష శాఖలు నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యమంత్రి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. ఏదైతే తెలంగాణ దశాబ్ది 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తెలంగాణ దశాబ్ది వేడుకల పేరుతో కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతుందని చెప్పొచ్చు. ఇందుకు సందర్భంగా అంటే
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి 9 వసంతాలు పూర్తి చేసుకొని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 21 రోజుల పాటు ఈ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలి. అలాగే గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు ఈ వేడుకలు ఘనంగా నిర్వహించాలి. దీనికి సంబంధించి అన్ని వర్గాలను కూడా ఈ వేడుకల్లో భాగ్యస్వాములు అయ్యేలా కూడా చూడాలి. అలాగే ఏదైతే 21 రోజుల పాటు ఉండే కార్యక్రమాల గురించి కూడా సచివాలయంలో సీఎం కేసీఆర్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా మంత్రులు అలాగే అధికారులతో పాటు సమావేశమయ్యారు. అలాగే ఏదైతే ఈ 21 రోజుల పాటు వేడుకలు ఏ విధంగా ఉండాలి, ఏ రోజు ఏ కార్యక్రమాలు ఉండాలి దానిపైన కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. దీని సందర్భంగా అంటే 21 రోజుల పాటు ఏదైతే రాష్ట్రంలో ఇప్పటికీ 9 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత సాధించిన ప్రగతిని, అలాగే గతంలో ఉన్న అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అయితే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అలాగే గతంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత చేపట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, అమలు చేసిన కార్యక్రమాలు కావచ్చు, ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు ఫలాలు అందాయి, దీనిపైన కూడా అయితే బీసీ కావచ్చు, ఎస్సీ ఎస్టీ ఓసీ మైనారిటీ మహిళలకు సంబంధించిన ఏ విధంగా పథకాలు రాష్ట్ర గ్రామ స్థాయి నుంచి కూడా ఏ విధంగా పథకాలు వెళ్ళాయి, దీనికి సంబంధించిన ఫలాలను వివరిస్తూ కూడా కళ్ళకు కట్టే విధంగా వివరిస్తూ కూడా కార్యక్రమాలు నిర్వహించాలి. అయితే గ్రామ స్థాయిలో నుంచి కూడా ఏదైతే గ్రామంలో చేపట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, హరితహారం, భగీరథ, మిషన్ కాకతీయ, అలాగే శ్మశాన వాటికలు, రైతు వేదికలు, రైతు కళ్ళాల పేరుతో కూడా అనేక సంక్షేమ పథకాలు చేపట్టాం. దీనికి వివరిస్తూ కూడా గ్రామ ప్రజలకు ఒక డాక్యుమెంటరీ రూపంలో లేదా ఫోటో ప్రదర్శన రూపంలో కూడా వివరిస్తూ కొన్ని కార్యక్రమాలు ఉండాలి. అలాగే ఏదైతే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇది చేపట్టిన ప్రాజెక్టులు కావచ్చు, ఏదైతే ఆలయాల పునర్నిర్మాణం కావచ్చు, అలాగే ఐటీ కారిడార్, అలాగే మెట్రో కారిడార్, అలాగే ఆ రోడ్ల విస్తరణ, ఇలాంటి అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. కార్యక్రమాలను వివరిస్తూ కూడా ఒక సినిమా హాల్స్ కావచ్చు, అలాగే సినిమాలు ప్రదర్శించాలి. అలాగే ఏదైతే గ్రామ ప్రజల నుంచి కూడా రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అన్ని సంక్షేమ పథకాలు కావచ్చు, అమలు చేసిన కార్యక్రమాలు కావచ్చు, ఏదైతే అంటే అన్నిటినీ కూడా రాష్ట్ర ప్రజలకు వివరించే విధంగా కార్యక్రమాలు ఉండాలి. 21 రోజుల పాటు ఘనంగా ఈ కార్యక్రమాలు జరగాలి. ఏదైతే అమరవీరుల స్థూపానికి సంబంధించి రాష్ట్ర గ్రామంలో ఉండే అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి అలాగే విద్యుద్దీకరణతో అలంకరించాలి. అలాగే ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కట్టడాలకు చారిత్రాత్మక ఆ కట్టడాలకు కూడా విద్యుత్ దీపాలంకరణ, అలాగే ఆ పూలతో కూడా డెకరేషన్ చేయాలి. 21 రోజుల పాటు రాష్ట్రంలో నుంచి ఏదైతే గ్రామ స్థాయి నుంచి కూడా ఒక పండుగ వాతావరణం తలపించేలా విధంగా ఈ ఘనంగా ఈ దశాబ్ది వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతుందని చెప్పు. దీనికి సంబంధించి నిన్న కూడా రివ్యూ మీటింగ్ అయితే సచివాలయంలో కొనసాగింది. అయితే ఎర్రబెల్లి దయాకర్ కావచ్చు, అలాగే హరీష్ రావు మంత్రులతో కూడా అక్కడ అధికారులతో కూడా దీని ఏర్పాట్ల పైన కూడా ఇక్కడ సమావేశం నిర్వహించారు. ఎలాగైతే 21 రోజుల పాటు దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చూసే విధంగా ఈ కార్యక్రమాలు ఉండే విధంగా కూడా వాళ్ళు సమావేశం నిర్వహించారు. దీనికి సందర్భించి అంటే ఈ రోజు సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా ఈ సమావేశం కొనసాగుతుంది. ప్రత్యేకంగా 21 రోజుల పాటు ఈ దశాబ్ది ఉత్సవాల వేడుకలను ఎలా నిర్వహించాలి, ఏ రోజు ఎలాంటి కార్యక్రమాలు ఉండాలి, ఏ రోజు అంటే ఇది ఇప్పటికే దీనికి అధికారులకు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అంటే ఈ కార్యక్రమాల కన్నా 21 రోజుల పాటు ఎలా ఉండబోతున్నాయి, ఏ రోజు ఏ కార్యక్రమం ఉండబోతుంది, ఎక్కడెక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, అలాగే దీనికి సందర్భించి అంటే మొత్తం షెడ్యూల్ అయితే ఖరారు చేసే అవకాశాన్ని కనిపిస్తుంది. మొత్తంగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఈ సమావేశం కొనసాగుతుంది అని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే 21 రోజుల పాటు కొనసాగే ఈ దశాబ్ది ఉత్సవాల వేడుకల్లో భాగంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అలాగే సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నిటిని వివరిస్తూ కూడా అధికారులకు ఆ కార్యక్రమాలు ఉండే విధంగా కూడా ఇప్పటికే షెడ్యూల్ ను ఖరారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తంగా 21 రోజుల పాటు కొనసాగే ఈ దశాబ్ది ఉత్సవాల వేడుకలకు హైదరాబాద్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలబోతుందని చెప్పొచ్చు. హైదరాబాద్ లో ఏదైతే చారిత్రాత్మక కట్టడాలు కావచ్చు, చార్మినార్, అలాగే అమరవీరుల స్థూపం, అమరవీరుల స్మారక చిహ్నం, అలాగే నూతనంగా నిర్మించిన సచివాలయం కావచ్చు, ఇలాంటి ప్రదేశాలను విద్యుత్ దీపాలంకరణతో పాటు అలాగే ఏదైతే అంటే పటాకుల వెలుగుల నడుమ కూడా రైట్. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.